లో బీపీతో బాధపడుతున్నారా? లైట్ తీసుకోకండి. ఆరోగ్యంపై లో బీపీ ప్రభావం ఉంటుందనే విషయం తెలిసినప్పటికీ చాలా మంది లో బీపీ సమస్యను లైట్ తీసుకుంటుంటారు. హై బీపీ సమస్యను చూసినంత తీవ్రంగా ఈ సమస్యను చూడరు. కానీ లో బీపీ సమస్య కూడా తీవ్రంగా దాని ప్రభావం ఆరోగ్యపై ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. అందుకే ఇంట్లోనే లో బీపీ సమస్యను నయం చేసుకోవడానికి ఉన్న మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లో బీపీ సమస్య అనేది చాలా మందికి ఉంటుందట, కానీ తమలో లో బీపీ సమస్య ఉందని గుర్తించడంలోనే చాలా మంది విఫలమవుతుంటారు. కానీ అదే తాము చేస్తున్న అసలైన పొరపాటు అనే విషయం చాలా మందికి తెలియదు. లో బీపీ రావడానికి గల కొన్ని కారణాలతో పాటు లో బీపీ సమస్యను నయం చేసుకునేందుకు ఉపయోగపడే హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కారణాలు: డీహైడ్రేషన్ సమస్య. శరీరానికి తగినంత నీరు అవసరం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రక్త సరఫరాలో అవంతరాలు ఏర్పడతాయి. రక్తనాళాల ద్వారా రక్తాన్ని పంప్ చేసేందుకు గుండె ఎప్పటికంటే ఇంకొంత ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. దీనితో లో బీపీ సమస్య తలెత్తుతుంది. గర్భం. ప్రెగ్నెన్సీ సమయంలోనూ లో బీపీ సమస్య రావడం అనేది సర్వసాధారణం. గుండెకు సంబంధిత సమస్యలతో బాధపడే వారికి శరీరంలో రక్త ప్రసరణ పనితీరు అంతరాయం కలిగిస్తుంది. అందుకే గుండె సరిగ్గా పనిచేయకపోయినా, శరీర అవసరాలను తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోయినా లో బీపీ సమస్య వస్తుంది. పోషకాహార లోపం. వైటమిన్ B12, ఐరన్ వంటి కొన్ని పోషకాహార లోపం వల్ల బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. ఇది రక్తహీనతగా మారుతుంది. ఉప్పు మోతాదును పెంచండి. ఉప్పు అనేది మోతాదులో తీసుకోవడం, అలాగే తక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఉప్పు తగినంత మోతాదులో లేకపోతే బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. పండ్లు, కూరగాయల నుండి సహజంగా లభించే ఉప్పుతో పాటు మీరు రోజువారీ ఆహారంలో కనీసం 1 టీ స్పూన్ ఉప్పు కలపాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోండి. మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి కనీసం ప్రతిరోజు 2-3 లీటర్ల నీరు తీసుకోవడం ఎంతో అవసరం. కెఫిన్. లో బీపీ సమస్య నుంచి తాత్కాలికంగా ఉపశమనం కోసం కెఫిన్ తాగొచ్చు. ఎందుకంటే కెఫిన్ ని మీ రక్తపోటు పెంచుతుంది. లో బీపీ నుంచి ఉపశమనం పొందాలంటే కెఫిన్ తో రిస్క్ నుంచి బయటపడవచ్చు. మరియు తులసి ఆకులు. తులసి ఆకుల్లో పొటాషియం, మెగ్నీషియం, వైటమిన్ C పుష్కలంగా ఉంటుంది. యూజినల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.